మీడియాకి మతి చెడిందేమో అర్థం కావట్లేదు. ఒక అవగాహన రాహిత్యంతో కూడినటువంటి వార్తలు రాసే జర్నలిజం ఏంటో అర్థం కాదు. చిన్నారులకు అభయమట, సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణ కార్యాచరణ, కుక్కల పాఠశాలలో అంగన్వాడీలు ఉండే ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి, ఎంపిక చేసిన ప్రాంతాలను శునకాలకి ఆహారం సరఫరా, పురనగర పాలక సంస్థలు ప్రభుత్వం ఆదేశాలు, కొన్ని ఏరియాలు పెట్టి అక్కడే భోజనం పెడతారు కుక్కలకి. ఎలా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా చెప్పండి. ఇదేమన్నా అన్నదానం అని చెప్పి బోర్డు పెట్టి మైకులు అనౌన్స్ చేస్తే రావడానికి ప్రజల కుక్కలన్నిటికీ ఈ ఏరియాలోనే మీకు భోజనాలు దొరుకుతాయి అని చెప్పేసి రోజు సాయంత్రం అనుకో లేకపోతే మధ్యాహ్నానికో భోజనం టైంకి అక్కడికి వెళ్ళి రండి అని చెప్పడం కుదురుతుంది? అసలు ప్రాక్టికల్గా సాధ్యమయ్యేటటువంటి పనేనా? అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఈ కొన్ని చోట్ల దొరుకుతుంది భోజనాలు, ఆ ఏరియా కుక్కలు హ్యాపీ. అదే సందర్భంలో దొరకని ఏరియాల్లో ఉన్నటువంటి లేదా జనం పెడుతున్నారు ఇప్పటిదాకా, ఈ పెట్టేవాళ్ళు మానేశారు అనుకోండి, అప్పుడు జనాలు పట్టుకుని పీకుతాయి, కొరుకుతాయి, హింసిస్తాయి, దారుణం అయిపోతుంది పరిస్థితి. సరే కోర్టు తీర్పు ఇచ్చింది కరెక్టే, దాంట్లో ప్రాక్టికల్గా ప్రభుత్వాలు ఆలోచించాలి కదా ఏం చేయాలన్నటువంటిది. వాస్తవంగా ఒక చిన్న సైజు పోలీస్ పాత్ర పోషిస్తున్న కుక్కలు, ఈ వీధి కుక్కలు అనేటటువంటిది దాన్ని ఏమంటారు కమ్యూనిటీ ఏరియాస్ అవి ఉన్నాయి కాబట్టి దొంగలు భయపడి చేస్తున్నారు. ఎందుకంటే వెంటపడి కరుస్తాయి రాత్రిపూట్లు వచ్చేవాళ్ళకి. ఎట్ ది సేమ్ టైం ఇబ్బంది పెడతాయి మిగతా జనాలను కూడా. కానీ హయ్యెస్ట్ సెక్యూరిటీ కల్పిస్తున్నాయి, పోలీసులు కల్పించలేని సెక్యూరిటీ కల్పిస్తున్నాయి. అంత ముద్ద పెట్టేటటువంటి జనం ఉన్నారు. ఇప్పుడు పెట్టే వాళ్ళని ఆపుతున్నాం, పైగా ఈ ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నాం.